హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో వార్డ్రోబ్ ఆర్గనైజర్ గురించి అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఇది మనకి ఎలా సర్దినా కూడా రోజు ఇలా తీసి పెడుతూ ఉంటే ఇలా అయిపోతూ ఉంటాయి కదా. సో వీటి కోసం నేను అంటే పెద్ద పెద్ద అరలకి ఇట్లా యూజ్ అవుతుందండి. సో ఇట్లా పెద్ద అరలు అయినప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టినా మనం ఎన్నిసార్లు సర్దినా నీట్గా ఉండదు కదా. సో దానికోసం నేను ఒక 2 రకాల ఆర్గనైజర్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ బయింగ్ లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. సో ఇలా చక్కగా నీట్గా అయితే ఉంటుందండి ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత. అండ్ వీటిని ఎలా యూజ్ చేయాలి ఏంటి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇవి చూస్తున్నారు కదా, ఇవైతే నాకు బాగా నచ్చాయండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అసలు ఇలా సర్దిన తర్వాత. సో దానికోసం నేను అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. లింక్స్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, చూడండి. అండ్ ఇవి అయితే ఒక 5 అయితే వచ్చాయండి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఓన్లీ బట్టలకే కాదు, ఇవి మనం పెద్ద పెద్ద దుప్పట్లు లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. సో వీటిల్లో ఒక 2 వరుసల వరకు అయితే పట్టాయండి. మనం ఎక్కువగా వాడనివి అప్పుడప్పుడు వాడేవి ఉంటాయి కదా, సో వాటిని ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు. సో దీనికి ఒక జిప్ అయితే ఉంటుంది. జిప్ మనం రోజువారీ పెట్టామనుకోండి, రోజు అస్తమానం ఈ జిప్లు ఇవి తీసి పెడుతూ ఉంటే త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా ఎక్కువగా వాడినవి పెట్టుకుంటూ ఉండాలి ఇందులో. సో నేను శారీస్ అయితే పెడుతున్నాను. అండ్ శారీస్తో పాటు బ్లౌజు అన్నీ కూడా నేను ఇందులోనే పెట్టేస్తున్నానండి. అయినా సరే ఇది ఎక్కువ పడతాయి అన్నమాట. అది చూపించడానికే మీకు ఇదంతా కూడా చూపిస్తున్నాను. సో ఇట్లా మొత్తం శారీస్ అన్నీ కలిపి ఒక దగ్గర అయితే పెట్టేస్తున్నాను. ఇక మనం తీసినా కూడా మనకేమి అంటే మనకు కావాల్సిన వరకు తీసుకుని మళ్ళీ ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకి ఈజీగా తెలుస్తుంది ఏది ఎందులో ఉంది అనేది, ఈజీగా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చి ఇంకోటండి. సో ఇది వచ్చి మనకి ఇలా వస్తుంది. దీన్ని ఇలా 3 సైడ్స్ కూడా ఇలా ఉంటుంది అనమాట. ఒక సైడ్ క్లోజ్డ్ ఉంటుంది. అండ్ ఈ షీట్ ఉంది కదా, ఇది వచ్చి ఇలా వంగిపోతూ ఉంటుంది అనమాట. సో జస్ట్ దీన్ని ఇలా లోపలికి పెట్టేస్తే స్టిఫ్గా ఉంటుంది. సో మొత్తం 3 సైడ్స్ కూడా ఇలా స్టిఫ్గా అయితే ఉంటుంది. మనం ఇక్కడ వీటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇలా ఉందండి చూడడానికి. చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా అయితే బై చేయొచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.